సో, మొన్నటి నుంచి గూడా మనం అసలు 2026లో జనరల్ రెమెడీస్ నేను జెప్తున్నాను. చాలామందేంటంటే ఇప్పుడు ఆన్‌లైను డైరెక్ట్ అపాయింట్‌మెంట్స్ తీసుకుంటున్నారు. కానీ నేను ఆళ్ళకదే జెప్తాను. ఇప్పుడు రాశి ఫలాలు జూసుకొని ఇప్పుడు మనం ఒక పంచాంగం వచ్చింది. దాంట్లో నాది ఈ రాశి ఆహ్, అవమానం ఇంత, రాజపూజ్యం ఇంత, ఖర్చు ఇంత, ఆదాయం ఇంత అని జెప్పి అయి జూసుకుంటది. అది జర్నల్ అది. ఇప్పుడు 1,00,000 మంది మేషరాశులుందంటే 1,00,000 మందికి ఒకేలా జరుగుతుందా అంటే జరగదు. వాడి జాతకం అది. వాడి కర్మ అది. వాడు ఎట్లా పుట్టాడు? ఏ టైంలో వచ్చాడు? అందుకని మేము జెప్పేదేంటిదంటే, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్రకారంగా రా చూపించుకో. లేదంటే చేతిరేఖలు పెట్టు. డైరెక్ట్ వస్తే చేతిరేఖలు చూస్తాం. లేదు ఆన్‌లైన్ తీసుకున్నారంటే వాళ్ళు వాట్సాప్‌లో పెడితే మనం అనలైజ్ జేసి, మనం మొత్తం ఇక్కడ నవగ్రహాలన్నీ ఇక్కడే ఉంటాయి మన చేతిలోనే. సో, ఎక్కడ ఏ బలం ఉంది, ఎక్కడ బలం తగ్గింది అనేది చూసి, దానికి తగ్గట్టు వాళ్ళకి రెమెడీస్ అనేవి మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా 2026లో అదృష్టవంతులుగా మారాలి అంటే, ఇమ్మీడియేట్‌లీ కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అయినా, ఫోన్ అపాయింట్‌మెంట్ అయినా. మీ ఈ యొక్క 2026లో అయినా సరేగా ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మిథున్ రాశి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథున్ రాశి వారికి నరదృష్టి ఉండకూడదు. నరదృష్టి ఉండొద్దు తండ్రి అనుకుంటే ఒకటే నువ్వు ప్రతి ఆహ్, శనివారం రోజు రాత్రి వడ్లు తీసుకో. వడ్లు తీసుకొని శనివారం రోజు రాత్రి ఒక గిన్నెలో గాని, దేంట్లో గాని వేసి దాంట్లో మంచిగా నానబెట్టాలి. నానబెట్టేటప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కొన్ని పచ్చిపాలు ఓ చెంచానో కొన్ని ఎంతైనా దాంట్లో వేసేయి. మంచిగా నానబెట్టు. సండే మార్నింగ్ లేచి అది తీసుకెళ్ళి ఏదైనా పక్షులకేసేయి. ఎవరైతే మిథున రాశి వారికి శత్రుత్వం ఉండకూడదు. ఎవరైనా సరే గాని నాకు మిత్రులుగా ఉండాలి. ఆ శత్రువు అనేటోడే వాడికి నా మీద శత్రుత్వం అనేది ఆలోచన రాకూడదనుకున్న వాళ్ళెవ్వరైనా మిథున రాశి వారికి పరిహారం చేసుకోవచ్చు. సెకండ్ నరఘోష ఉంది. నరఘోష ఎక్కువుంది మిథున రాశి వారికి. ఎక్కడికెళ్ళినా సరే గాని ఆ నెగటివిటీ ఎక్కువుంది గురుగారు. ఏం చేసినా సరే, ఏ పని చేసినా తలకాయ నొప్పి అయితుంది అనుకుంటే, బిల్వదలం చెట్టు దగ్గర మీకు కుదిరినప్పుడల్లా బిల్వదలం చెట్టు దగ్గర సాయంత్రం 5:45 నుంచి 6:45 లోపు మంచిగా ఒక 2 ఇలాచీలు కొంచెం దెబ్బేసి అయి ఓపెన్ అయ్యేటట్టు చేసి, మట్టి ప్రమిదలో దాన్ని పెట్టేసి, నెయ్యితో దీపం పెట్టు. నువ్వు ఇష్టంగా తినేది ఏదైనా తీపి పదార్థం అక్కడ సమర్పించు. ఎవరైతే మిథున రాశి వారు నరఘోష ఉండొద్దనుకున్నవారు బిల్వదలం చెట్టు దగ్గర మనం ఈ పరిహారం చేసినట్టయితే టెంపుల్ అయినా, బయటైనా ఎక్కడైనా పర్లేదు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే శత్రుత్వం ఉండకూడదు. నాకెక్కడికెళ్ళినా సరే గాని ఆ శత్రువు అనేది ఉండకూడదు. వాడు మంచి నాతోటి బావుండాలి, రిలేషన్ బావుండాలి. అందరితోటి మన ఇంటి మన ఫ్రెండ్స్ గావచ్చు, కొలీగ్స్ గావచ్చు, అందరితోటి నాకు రిలేషన్ బావుండాలి అన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, రావి చెట్టు దగ్గర పచ్చి పాలలో కొంచెం బెల్లమేసి సాటర్‌డే నీకు మార్నింగ్ కుదిరితే ఏ ఏ కొంచెం ఎర్లీగా చేసుకుంటే మంచిదే. అది నీ చాయిస్. సో, అక్కడికెళ్ళి మంచి పాలక్కడ సమర్పించేసి మంచిగా కోరుకో. నా మనసులో నాకెవరైనా శత్రుత్వం ఉండొద్దని చెప్పి ఒక 8 ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకో. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ మనసు మార్చుతండ్రి అని చెప్పి ఆళ్ళ పేరు ఒక 3 సార్లు అక్కడ తలుచుకో. వాళ్ళు మారాలి. వాళ్ళు నాతో శత్రుత్వం వెళ్ళిపోవాలి. నాతో మిత్రులుగా ఉండాలి. నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి కోరుకొని దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. అంటే ఇది ఎప్పుడు గాని పరిహారం చేయాల్సింది ఎప్పుడు అంటే మనం ఏదైనా టెంపుల్‌కెళ్ళాం. ఆ టెంపుల్‌కెళ్ళి లోపల అంతా ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇక నేను ఇంటికి బయలుదేరుతున్నా అన్నప్పుడు బయటకొచ్చిన తర్వాత ఇది చేసి మీరు డైరెక్ట్ ఇంటికెళ్ళిపోవాలి తప్ప, మళ్ళీ పరిహారం చేసి నేను గుళ్ళోకెళ్తా అంటే అది పనికిరాదు. కాబట్టి లాస్ట్‌లో చేయండి. ఎండింగ్‌లో టెంపుల్‌కెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఇంటికెళ్తున్నా అన్నప్పుడు అప్పుడు రావి చెట్టు దగ్గరికెళ్ళి పరిహారం చేసినట్టయితే ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళకి శత్రువులు అనేది ఉండరు. వాళ్ళు అనుకూలంగా మనకు మారి మన మిత్రుల్లాగా ఉంటారు. కాబట్టి చిన్న పరిహారం చేసి మిథున రాశి వారు 2026లో అదృష్టవంతులు మారాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ. అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిల్ని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి
బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.